సో హే డార్లింగ్స్ అందరూ నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖలీద్ బ్లాగ్స్. తమ్నెల్ అయితే చూశారు కదా. ఈరోజు మనమైతే ఫ్రమ్ హైదరాబాద్ టు మచిలీపట్నం అయితే ట్రావెల్ చేస్తున్నాం వయా బస్. బస్ డీటెయిల్స్ ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. సో మంచి కాంబినేషన్ సీన్ ఒకటి జరిగింది. మా వాడికి జలుబు చేసిందని చెప్పని పిన్ కోడ్ అప్లికేషన్లో నుంచి ఒక నేసల్ స్ప్రే ఆర్డర్ పెట్టాడు. 24 అవర్స్కి పెట్టమంటే సో 1 to 11 years అనమాట. 1 to 11 years వాళ్ళకి ఇది సెట్ అయింది. పూకి వాడు మావాడు ఇంకా గుర్తు కాదు అది, అదొక పదం. ఐ థింక్ వాటో వాట్ అది అలా ఉంటది. సో ఇప్పుడైతే చాలా మంచి ఆకలి అయితే అవుతుంది. టైం అయితే ఇప్పుడు ఎంత అయింది? ఆల్మోస్ట్ 8:17 అయింది టైం. మన బస్ వచ్చేసి 10:50కి. చాలా ఆకలి వేస్తుంది, ఏమన్నా బిర్యానీ తిందాం అని చెప్పని వెళ్తున్నాము. మేఫిల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఈజీగా టైం పట్టేసిద్ది అని చెప్పని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో డైరెక్ట్గా మేఫిల్కి వెళ్ళి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. పార్సల్ సెక్షన్. సో గైస్ ఇప్పుడైతే మనం జేఎన్ టూ మేఫిల్కి అయితే వచ్చాము అనమాట. చూద్దాము. ఆ మెనూ కార్డ్ చూసి బాగా ఆలోచించి వివేకంతో ఆలోచించండి ఏం తినాలో ఆర్డర్ పెడదాము. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇది చూడండి అన్న తమ్ముడు, సూపా నాకు గన్నెత్తారా ఏంట్రా కొత్తగా సూ అంటున్నావు? వీడియో తీస్తున్నామా? చెప్పు ఏముందా. బాగా కష్టపడి మెనూ అంతా చూసిన తర్వాత 2 బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో గైస్ మన బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో. రైఫిల్ బిర్యానీ బాగుంటుంది, ఆల్రెడీ తిన్నాం కానీ. బిర్యానీ తింటా బతికేచ్చు. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు ఏంటంటే బిర్యానీ. ఒక ఇంటర్వ్యూలో దాంట్లో సాటర్డే సండేలు వస్తారంట. డీసెంట్గా కడుపు అయితే నిండిపోద్ది బాగా. అసలు ఇంకా మనం ఇంకా ఎరకొడతాం రా బాబు బిర్యానీ. అసలు మనకి ఇది గట్టిగా తింటాం అనే క్యాండిడేట్లు అయితే మాత్రం హాఫ్ సరిపోదు, ఫుల్ తీసుకోవాల్సిందే. మనకి చాలు. కంప్లీట్. సో గైస్ బిర్యానీ 300 రూపీస్ అయింది. అప్పుడు ఉండే పేమెంట్ చేయాలిగా, ఈ ఫోన్తో చేయాలి కాబట్టి నేను రికార్డ్ చేయలేదు అది. సో 300, 150 ఈచ్ 300 అయింది. 2 హాఫ్ బిర్యానీస్ అనాలా సింగిల్ బిర్యానీస్ అనాలా నాకైతే తెలీదు. 9 అయింది. మన బస్కి ఇంకా 9 to 10 అబ్బో ఇంకో 2 hours టైం ఉంది. మేఫిల్లో బాగా టైం పట్టించిద్దాం అని చెప్పి తొందరగా వచ్చాము. ఇది గబగబా ఇచ్చాడు. ఇంకా బిర్యానీగా గబగబా తినేసాము మేము కూడా. సో గైస్ టైం వచ్చేసి 10 అయింది. 10:30కి మనకి బస్సు అట్ కేపీహెచ్బి కళామందిర్ స్టాప్ అది. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న బస్సు వచ్చేసి సాయి దాసరి 2+1 AC స్లీపర్. అది యాక్చువల్గా మనం దాసరికి ముందర సిరి ట్రావెల్స్ అనే దానికి బుక్ చేసాము. అది 740 రూపీస్ పడింది నాకు టికెట్. అది ఏసీ స్లీపరే. అది క్యాన్సిల్ చేశాడు బస్సు.
ఫోన్ చేసి అన్న బండి షోరూమ్లో ఉందన్న, బండి క్యాన్సిల్ అయిపోయింది, ఫుల్ రిఫండ్ వచ్చింది అన్నాడు. నాకు 700 రిఫండ్ అయింది, ఇంకా 40 రూపీస్ రిఫండ్ అవ్వాలా. అడిగితే చెక్ చేస్తున్నా అని చెప్పి అన్నారు. ఇప్పుడు దాకా మనకి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అయితే ఏం రాలేదు. సో వెంటనే మళ్ళీ దాసరికి అయితే బుక్ చేసుకున్నా. అది నాకు ఏకంగా 570 540 పడింది టికెట్. సో గైస్, మనమైతే ఇప్పుడు చందన బ్రదర్స్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. సో బస్ పాయింట్ కూడా ఇక్కడే ఉందని చెప్పారు. 10 అయింది, 10:30కి బోర్డింగ్ టైం అన్నాడు. చూడాలి మరి ఆ టైం కల్లా బస్సు వచ్చిద్దో రాదో అనేది. సో ఈ బస్సు చూసారా, ఏం బస్సో కానీ, ఎక్కడ ఏ ఊరితో కానీ అంతా నీట్గా ఉందంటే బస్సు, చాలా నీట్గా ఉంది బస్సు మాత్రం. ఇప్పుడే బస్ అన్నకైతే ఫోన్ చేశాము. అన్న ఏమో బస్సు ఈ పాయింట్కి రావడానికి 11 అయింది అన్నాడు. సో యాక్చువల్గా 10:30కి బోర్డింగ్ పాయింట్. సో 11 అయింది అన్న వచ్చేసరికి అని చెప్పి అన్నాడు. సో మేబీ ట్రాఫిక్ మూలంగా లేట్ అయితే తెలియదు. సో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాగా అయితే వెయిట్ చేయాలి. చూద్దాం, ఎగ్జాక్ట్గా అన్న చెప్పాడు కదా 11-11 అని. సో 11 కన్నా వచ్చిద్దో, 11 కన్నా ముందరే వచ్చిద్దో చూద్దాం. సో టైం 11:03, 11ంటికి వచ్చేసిద్ది అన్నాడు మా అన్న. బస్సు స్టిల్ ఇంకా రాలే. వర్త్ వర్మ ట్రావెల్స్ కూడా వచ్చేసింది, ఇంకా మన ట్రావెల్స్ ఇంకా రాలేదు. SVKDT కూడా వచ్చేసింది. చింటుబాయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చింటుబాయ్ ఆల్ ఇండియా పర్మిట్ చింటుబాయ్కి ఆల్ ఇండియా పర్మిట్. ఏ బాయ్, నాతో పాటు బందరు వచ్చి వెళ్ళిపోదాం. సో అక్కడ వస్తుంది సాయిదాశ్రీయే. సో అదా కదా మన బస్, అదే మల్టీ యాక్సిల్ 2+1 AC స్లీపర్ 0957, ఇదే మన బండి. సో టైం వచ్చేసి 11:10 అయింది టైం. సో ఇది మన బస్సు. ఓకే, టికెట్లు సీట్ 1. సో యాజ్ ప్రెజెంట్ అయితే మనమైతే బస్ ఎక్కేసాము. సో బాగుంది, కంఫర్ట్ బస్ మొత్తము. వీళ్ళు నెక్స్ట్ ఒక స్టాప్ ఉంటుంది, అది సూర్యాపేట ఆర్ కోదాడ ఎక్కడో చోట ఆపుతారు బ్రేక్కి, వాష్రూమ్స్కి వెళ్ళాలని ఎవరన్నా. సో మళ్ళీ అక్కడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఈ గ్యాప్లో నాకు జర్నీ ఎలా ఉందని చెప్తాను. 2 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు, స్లీప్ వేసేయాలి. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది. హెవీ ట్రాఫిక్. కొలిజన్ అని చూపిస్తుంది, సంథింగ్ ఏమైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, దాని మూలంగా రోడ్ బ్లాక్ అయి ఉండొచ్చు. సో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే ఆల్మోస్ట్ 6 AM అయింది. కోదాడ దాకా అయితే వచ్చాము, కోదాడ దాటాము జస్ట్ అంతే. బట్ యాక్చువల్గా అయితే ఈ టైంకి మేము మచిలీపట్నంలో దిగిపోవాలి. హైదరాబాద్ నుంచి ఫుల్ ట్రాఫిక్, హైదరాబాద్ అవుట్స్కట్స్ మొత్తము. డోంట్ నో, ఇంకా నాకు తెలిసి మచిలీపట్నం వెళ్ళడానికి మాకు 2 అవర్స్ అయితే పట్టింది. ఇంకా 6 అయింది కదా, 7, 8 దాకా అయితే అయిపోద్ది. టైం 8:42. మచిలీపట్నం మీద వచ్చేసాము. మచిలీపట్నంకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, టైం వాజ్ ఆల్మోస్ట్ 8:50 అయింది. అంటే ఆల్మోస్ట్ 10 అవర్స్ జర్నీ ఇది. ఏసీ స్లీపర్ కాబట్టి సరిపోయింది, నాన్ ఏసీ అంటే బుక్ అయిపోయామే. హైదరాబాద్ అవుట్స్కట్స్లో మాత్రం బీభత్సమైన ట్రాఫిక్. అసలు 2.5 అవర్స్ 3 అవర్స్ ట్రాఫిక్లో ఉంటున్నాము. 2 డేషన్ ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నాం మేము. ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఇప్పుడు వస్తున్నాడు. సో రైడ్ గురించి ఇంకా మాట్లాడుకుంటే సీట్ కంఫర్ట్స్ బాగున్నాయి, ఏసీ బాగుంది. అది మల్టీ యాక్సిల్ మూలంగా ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, సో స్టెబిలిటీ, ఈ కంఫర్ట్,
నా గతుకుల్లో దీంట్లో వెళ్ళిన ఆ థర్డ్ ఫీలింగ్ ఉండదు ఇలాంటి బస్సుల్లో. సో మెయిన్ ఈ బస్ చూస్ చేసుకోవడానికి రీజన్ అయితే ఇదే ఉంటుంది చాలామంది కూడా. సో ఓవరాల్ ఇట్స్ గ్రేట్ జర్నీ. అది ఆ ట్రాఫిక్ అది లేకపోయింటే కనుక మ్యాక్సిమం 6 కల్లా వచ్చేసేవాళ్ళం. మ్యాక్సిమం 6 కల్లా, మార్నింగ్ 6 కల్లా మచిలీపట్నంలో దిగిపోయి ఉండేవాళ్ళం. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇట్స్ మీ ఖలీజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.